నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్య ఉపాసకురాలు, జ్యోతిష్యం అలానే ఎనర్జీ వాస్తు నిపుణురాలు శ్రీమతి జయప్రద గారు. నమస్తే అండి జయప్రద గారు. నమస్తే అమ్మా. జయప్రద గారు, ఈ మధ్య కాలంలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువైపోతుంది అని వింటూ ఉన్నామండి. ఇప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు అంత పరిస్థితులు బాగున్నప్పుడు ఎందుకు మరి ఆల్ ఆఫ్ ఏ సడన్ నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అని అంటున్నారు? అసలు ఏంటి నెగిటివ్ ఎనర్జీ అంటే? నెగిటివ్ ఎనర్జీ అంటే మనకి ఒక రకమైన మన మీద ఈర్ష్య ద్వేషాలు పెంచుకుంటే వచ్చేది ఎనర్జీ. అయితే ఏ శక్తి అయినా పనిచేస్తుంది అంటే మనకి ఫస్ట్ మన దగ్గర దైవశక్తి తక్కువైపోతే ఇవన్నీ పనిచేస్తాయి. మనలో దైవశక్తి తక్కువైనా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ తక్కువైనా ఈ ఎనర్జీస్ పనిచేస్తాయి. నెగిటివ్ ఎనర్జీ ఇవాళ రోజున ఈ మీడియా రావడం వల్ల చాలా వరకు ఒక విధంగా ప్లస్ అయింది, ఒక విధంగా మైనస్ అయింది. ఎందుకంటే దీంట్లో అన్ని రకమైన తాంత్రికమైన మంత్రాలు చెప్పేస్తారు. ఇంట్లో ఖాళీ కూర్చొని ఈ మంత్రాలు నిజంగా పనిచేస్తే చూద్దామని ట్రై చేసేవాళ్ళు ఊరికే పక్కింటి వాళ్ళ మీద ఇంటి వాళ్ళ మీద చేశారనుకోండి, ఆలోచనగా వాళ్ళకి జరుగుతుందిగా. అంటే వాళ్ళు రోజు చూడాలి, ఇది పనిచేస్తుంది చూడాలంటే ఏం చేయాలి, వాళ్ళు పక్కింటి వాళ్ళ మీద చేయాలి, ఎదురుండి వాళ్ళ మీద చేస్తారు. ఇవి తెలియకుండా చాలా వరకు ప్రయత్నాలు చేయడం వల్ల మనకి ఆల్ ఆఫ్ సడన్ గా జరిగే కొన్ని ఎనర్జీస్ పనిచేస్తున్నాయి. ఇవి కొంచెం నేను ఈ మధ్య కాలంలో వింటున్నాను, చూస్తున్నాను కూడా. ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీ దగ్గర? అంటే మీరు చాలా మంది దగ్గరికి వాస్తు కోసం వెళ్తూ ఉంటారు, హౌస్ విజిట్స్ చేస్తూ ఉంటారు. దీనికి రీజన్ ఏం లేదు, చాలా సింపుల్. ఏంటంటే అంటే ఎక్కువగా బయట ప్రపంచానికి మన దగ్గర లేదు, తక్కువ ఉన్న ఎక్కువ ఉందని చూపిస్తాను చూడండి, దానివల్ల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ పెరుగుతుంది. ఓహో, మనకు మనం బయటికి ఏమంటారు, షో కోసం చూపించడం వల్ల అది ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక హారం వేసుకున్నాం అనుకోండి, అదేంటి బాగుంది బంగారం అయినా అంటే అది 1 గ్రామ్ అవ్వచ్చు, నిజంగా బంగారం అవ్వచ్చు. అవును బంగారం అని చెప్పి అబద్ధం చెప్పినా, లేకపోతే మాకు ఇంత ఉందని చెప్పి బిల్డప్ ఇచ్చిన అవతల వాళ్ళకి వీళ్ళకి ఎలా సంపాదించినారు, మనతో పాటు మా పక్కింట్లో 7 ఏళ్ళ నుంచి మేము వీళ్ళు ఒకటే ఉద్యోగాలు చేస్తున్నాం కదా, వీళ్ళకి ఎలా వచ్చే డబ్బులు అని అనుకుంటారు. ఏడుపు అంటారు కదా, ఖచ్చితంగా. అంటే ఏడుపు అనేది కాదని ద్వేషం. ఏడుపు అంటే ఇంట్లో వాళ్ళు వీడు మా కళ్ళ ముందు పెరిగే, మా ముందు పెరిగి వాళ్ళు మాకు సాయం చేయట్లేదని చెప్పి ఏడుస్తారు. మన వరకు డబ్బులు ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా మన మీద కక్ష పెంచుకుంటారు. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయని చెప్పడం ఎందుకు, వాళ్ళకి బిల్డప్ ఇవ్వడం ఎందుకు, మనం లేదనేసి మళ్ళీ ఇవన్నీ తెచ్చుకోవడం ఎందుకు. ఇవాళ రోజు ఏంటంటే ఎంత సింపుల్ సిటీగా మన పని మనం చేసుకుంటూ ఎదుటి వాళ్ళతో హంబుల్ గా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎటువంటి ఎనర్జీ వీళ్ళ మీద ప్రభావం ఉండదు. అంటే పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు, అంటే మంచి ఉండదు, చెడు ఉండదు. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ కావాలంటే మన దైవశక్తి పెంచుకోవచ్చు. అంటే దైవారాధన చేయడం, జపం చేయడం, అనుష్ఠానం పెంచుకోవడం, లేకపోతే మెడిటేషన్ చేసుకోవడం. ఇలా వీళ్ళు ఇంట్లో కొన్ని విషయాలు, అంటే కొన్ని అక్కర్లేని విషయాల మీద టాపిక్స్ మాట్లాడుకుంటూ వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని ఆ మాట్లాడే ఆరా ఏదైతే ఉందో అదంతా ఒక నెగిటివ్ గా ఫామ్ అవుతుంది. సో ఆ మాట్లాడేటప్పుడు ఎవరు వింటారు? పిల్లలు వింటుంటారు, ఇంట్లో పరిసరాలు వింటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎనర్జీ మన మీద ఏంటంటే నెగిటివ్ గా ప్రభావం చూపిస్తుంటాయి. సో ఎంత వరకు అంటే తక్కువ మాట్లాడుకోవాలి, ఎక్కువ పని చేయాలి, అప్పుడు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో రాదు. ఇప్పుడు ఒక నెగిటివ్ ఎనర్జీతో మనం బాధపడుతున్నామని మనం ఎలా తెలుసుకోవచ్చు? ఇందులో 2 రకాలు ఉన్నాయి, ఒకటి ఇల్లా, ఒకటి మనిషి. 2 మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇల్లు మాట్లాడుకుందాం. మన ఇంట్లోకి ఒక నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించింది అని మనకి ఎట్లా అర్థమవుతుంది? ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించింది అంటే మనకి వచ్చే కళలు, చెడు కళలు, పనులన్నీ అస్తవ్యస్తంగా జరగడం, అంటే రివర్స్ జరగడం, ఆపోజిట్ గా జరగడం, ఏదనుకుంటే అది జరగకపోవడం. ఇంతకుముందు ఏదనుకుంటే అది బాగా జరగడం, ఇప్పుడు ఏదనుకున్నా జరగకపోవడం, ఇవి నెగిటివ్ ఎనర్జీ. దేనివల్ల నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో వస్తుంది అంటే ఇంట్లో అనేక రకమైన కారణాలు ఉన్నాయి. ఒకటి, బయట నుంచి వచ్చిన తర్వాత మనం తిన్నగా శుభ్రంగా వాష్రూమ్లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని కాల్చిన మొహం కడుక్కొని వేరే బట్టలు వేసుకొని ఇంట్లో కూర్చున్నావా, సోఫాల్లో కానీ మంచాల మీద కూర్చున్నావా, నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. లేదు అవే బట్టలతో షూస్ తోటి లోపలికి వెళ్ళిపోయాము, చెప్పులు వేసుకొని లోపలికి వెళ్ళాం, అవే బట్టలతో ఇల్లంతా తిరుగుతున్నాం, ఆ బట్టలతోటి సోఫాల మీద కూర్చున్నాం, ఆ బట్టలతోటి మంచం మీద కూర్చున్నాం అంటే సో నెగిటివ్ ఎనర్జీ వచ్చేది బట్టలతోటి ఒకటి. రెండోది వాటర్ తోటి, 3 ఫుడ్ తోటి. ఈ 3 రకాల ఎనర్జీస్ వస్తాయి మనతోటి. సో బయట తినే ఫుడ్ ఎవరైతే బయట తింటామో అది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇప్పుడు వాడికి ఏదో బాధ ఉండి వాడు ఆ బాధతో వంట చేశాడు అనుకో, ఆ వంటకంలో ఆ బాధ వెళ్తుంది. మనం అది తిన్నాం అనుకోండి, మనకు కూడా కొంచెం ఆ రోజంతా డిప్రెషన్, అంటే ఏదోలా అన్ఈజీగా ఉంది, ఏంటో తెలియట్లేదు, మాకు పొద్దునుంచి అలాగే ఉంది, అసలు ఏం అర్థం కావట్లేదు, ఏదో తెలియని బాధ ఉంది వంట అంటారు. ఏమైంది అంటే ఏమి ఉండదు అక్కడ. సో ఆహారం అక్కడ వండే వాళ్ళు పదార్థం అక్కడ బాధపడుతూ ఉండేరంటే ఈవిడకి బాధ ఆటోమేటిక్ వచ్చేస్తుంది తిన్నాక.
సో అక్కడ నవ్వుతూ ఏ మంత్రాన్ని ఏ పూజ చేసుకుంటూ వండారనుకోండి తిన్నానికి ఎక్సైట్మెంట్ వస్తుంది. ఇప్పుడు చాలా మంచి ఉంటుంది గుళ్ళో ప్రసాదం తింటే అది పొద్దున్నే చేసిన ప్రసాదం అయినా సాయంత్రం గుళ్ళో తీసుకుని తిన్నాక కడుపుకి ఏ హాని జరగదు, బాగానే ఉంటారు వాళ్ళు, మళ్ళీ ప్రశాంతంగా మాట్లాడతారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ బయట ఎక్కడైనా హోటల్లో ఒకసారి ఫుడ్ తింటే ఎక్కువ గట్టిగా మాట్లాడడం, గట్టిగా అరవడం కానీ, లేకపోతే కోపంగా మాట్లాడడం కానీ, లేకపోతే ఏదో బాధ వచ్చిందని చెప్పడం కానీ ఇవి జరుగుతుంటాయి. ఇది ఆహారం వల్ల వచ్చే నెగిటివ్ ఎనర్జీస్. అంటే వంటకం వండేటప్పుడు మనిషి చాలా మడి ఆచారంతో, అంటే కొంచెం స్నానం చేసి ఒక మంత్ర జపంతో చేయమని చెప్పి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు శుభ్రంగా. దీనికి రీజన్ బయట ఆహారం తినద్దు అని చెప్పే రీజన్ కూడా అదే. అంటే బయట ఎక్కడ తినకండి అని చెప్పేది ఏంటంటే బయట చేయరు కనుక తినద్దు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. మనకి ఏమనుకుంటామంటే సైంటిఫిక్ గా ఆలోచిస్తూ ఉంటారు, కడుపు పాడైపోతుందేమో, లేకపోతే ఫుడ్ పాయిజన్ అవుతుందేమో, లావ్ అవుతారేమో, ఇట్లా ఆలోచించవచ్చు. అంటే వాడే ఆయిల్స్ పదార్థాలు బట్టి ఇది ఒక రీజన్. కానీ ఇక్కడ వండే వాళ్ళది కూడా ప్రాధాన్యమైనది ఉంటుంది అనేది ఆ ఫుడ్ గ్రహిస్తుంది. అంటే గ్రహణ శక్తి దానికి ఉంది, అది లాక్కునే శక్తి ఉంది. అంటే మన భూమి మీద ప్రతి ఒక్క వస్తువుకి గ్రహణ శక్తి ఉంది. ఇప్పుడు భూమి ఆకర్షణ శక్తి కదమ్మా, సో భూమి మన నుంచి నిలబడగలుగుతాం కదా, ఆకర్షణ శక్తి ఉంది. అలాగే భూమి మీద ప్రతి ఒక్క పంట పండేవన్నీ కూడా గ్రహణ శక్తి ఉంటుంది వాటికి. అంటే మనం ఏం చెప్తాం అది గ్రహించుకుంటాయి, తీసుకుంటాయి. ఒక యాపిల్ పట్టుకొని ఈ యాపిల్ నాకు మంచి చేస్తుంది, 100% ఇది మంచి చేస్తుంది, నాకు ఈ యాపిల్ చాలా బాగుంది, నాకు వెళ్ళగానే కడుపులోకి వెళ్ళగానే ఇది బాగా పని చేస్తుంది అంటే అది వింటుంది, అది అలా పంచని ట్రై చేస్తుంది. ఏదో మాట్లాడుకుంటూ అంటే ఒక అనుకోని మాటలు ఏదో మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ టపటప తినేసాం అనుకోండి, ఇది వెళ్ళి అదే చేస్తుంది. ఆ కోపం అంతా లోపల అది ఫైట్ చేస్తే వెళ్ళి మనలో ఉన్న కోపాన్ని ఆ ఫుడ్ వెళ్ళి, ఆ విషయం మనకు తెలియదు. కానీ ఇవన్నీ కూడా ఎనర్జీస్ వల్ల మనకు తెలుస్తాయని చెప్పి నేను చూపిస్తాను చాలా మందికి, ప్రాక్టికల్ గా వాళ్ళు నేను చూపిస్తాను. సో వాళ్ళకి నేను లైవ్ లో చూపిస్తామంట వాళ్ళకి ఇలా ఇప్పుడు మీకు ఇలా ఉంది, ఇప్పుడు ఈ మంత్రం చదివి ఈ యాపిల్ తిన తర్వాత నెక్స్ట్ ఏమనిపిస్తే చెప్తాను. సో అది ఖచ్చితంగా మనకి ఆ ఎనర్జీ తెలుస్తుంది. ఓకే, వాటర్ వల్ల ఎట్లా వస్తుంది? వాటర్ వల్ల ఖచ్చితంగా ఎక్కడెక్కడ వాటర్ ఉంటుందో అక్కడ ఆ గ్రహణ శక్తి ఉంటుంది కదా, అక్కడ జరిగే అవన్నీ కూడా అది రీచ్ చేస్తుంది. ఇప్పుడు మనకి వ్యాపారాల సంస్థలో ఒక గ్లాస్ వాటర్ పెట్టి నిమ్మకాయ ఇవ్వని చెప్తారు, నిమ్మకాయ పసుపు వేస్తారు. దేనికోసం అది? ఓహో, నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనుషులు వచ్చి బేరాలు ఆడుతుంటారు, వీళ్ళు అబద్ధం చెప్తుంటారు, అమ్మ మాకు అంతలే పర్లేదు, మాకు 20 రూపాయలు ఇవ్వండి, 30 రూపాయలకి ఇవ్వండి, కాదు ఇది 50 రూపాయలు పడుతుంది, మాకు అంతే పడుతుంది అని వీళ్ళు అబద్ధం చెప్తే వాళ్ళు కొంచెం తగ్గించడానికి అడుగుతుంటారు. సో ఆ అబద్ధాలు ఏవైతే ఉంటాయో అది ఆ వాటర్ నింపుతూ ఉంటుంది, తీసుకుంటూ ఉంటుంది కదా. సో ఎదుటి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీని కూడా లాక్కుంటుంది అది. సో నిమ్మకాయ ఉండడం వల్ల ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీని అక్కడే ఏం చేస్తుంది, తీసేస్తుంది, ఫిల్టర్ చేస్తుంది. అందువల్ల నిమ్మకాయ వేస్తారు. సో అందుకే వ్యాపార సంస్థలు ఖచ్చితంగా వాటర్, నిమ్మకాయ. కొన్ని పెద్ద పెద్ద షాపుల్లో, మార్వాడి షాపుల్లో వాళ్ళు ఏంటంటే పచ్చ కర్పూరం వేసి బాటిల్ పెడతారు, గ్రీన్ కలర్ బాటిల్లో. దానివల్ల ఏంటంటే నెగిటివ్ వెంటనే ఫిల్టర్ చేస్తుంటుంది ఎప్పటికప్పుడు. ఆ దృష్టి దోషం ఏం లేకుండా చూడగానే అది హరించేస్తుంది, హారతి కదా హరిస్తుంటుంది ఆ దృష్టిని. మరి ఒక వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఒక వ్యక్తి నెగిటివ్ ఎనర్జీ రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు బయట ఆహారాలు ఎక్కువ తిన్నా, ఎక్కువసేపు నెగిటివ్ మాటలు మాట్లాడుతున్నా నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది. వాళ్ళకి తొందరగా ఈజీగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు అది ఇంట్లో అయినా సరే, వ్యక్తిగతంగా అయినా సరే, ఒక నెగిటివ్ ఎనర్జీతో బాధపడే వాళ్ళు దాని నుండి ఎలా తప్పించుకోవచ్చు? చిన్న చిన్న పరిహారాలు ఏమైనా ఉన్నాయా? 100% ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఏంటంటే ప్లాస్టిక్ సామాన్లు తగ్గించేయాలి, ప్లాస్టిక్ వస్తువులన్నీ తగ్గించాలి. ఎక్కువ ఎంత ప్లాస్టిక్ ఉంటే అంత రాహు ఒక ఎనర్జీ అనమాట అది. సో నెగిటివ్ ఎనర్జీ రావడానికి కారణం, మనకు మాయలో పడడానికి కారణం ప్లాస్టిక్ వల్ల. సో ప్లాస్టిక్ ఐటమ్స్ అన్ని తగ్గించాలి. తర్వాత ఈ మూతలు లేకుండా డబ్బాలు లేకుండా మూతలు ఉంటుంటాయి, అవన్నీ తీసి పారేయాలి. చాలా మంది ఇళ్లలో ఉంటాయి, అవన్నీ ఒక కవర్లో వేసి పెడతారు. అది నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది, నెగిటివ్ దాంట్లో ఉంటుంది. తర్వాత చాలా మంది ఫ్లవర్ వాజెస్ పెడతారు, ప్లాస్టిక్ ఫ్లవర్స్ అందంగా ఉంటాయని. ఇంటి గుమ్మానికి ఈ ప్లాస్టిక్ పూలతో మాలలా కడుతుంటారు. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ. అంటే ఒక ప్రేత శక్తి బయటికి వెళ్లకుండా అది నివసించాలంటే ఒక ప్లాస్టిక్ దాని మీద నివసించగలరు. ఆ ప్రేత శక్తి ఇంకా దేని మీద నివసించలేదు. అంటే మిగతా ఏ వస్తువు, పండు మీద కానీ, ఒక చెట్టు మీద కానీ, ఒక వస్త్రం మీద కానీ ఉండదు. ఎందుకంటే వస్త్రాన్ని వాష్ చేసేస్తాం, సో అది వెళ్ళిపోగలుగుతాం. అందుకని ఏంటంటే ఖచ్చితంగా ప్లాస్టిక్ వైటమిన్స్ మీద అవి బతికి అలా ఉంటాయి. అంటే ప్రేత శక్తి అవి చనిపోయినవే, కానీ ఆ శక్తి ప్రభావం, ఆ ఎనర్జీ మన మీద పనిచేస్తాయి. వాటికి ఉన్న ఆలోచన మన మీద పనిచేస్తుంది. అందుకే ఆ ప్రేత శక్తి ఎక్కడైనా నివసిస్తుంది అంటే అది ప్లాస్టిక్ మీద నివసిస్తుంది. సో అది ఆ ప్లాస్టిక్ మీద ఎప్పుడైతే ఈ ప్రేత శక్తి ఉంటుందో ఆ ఎనర్జీ మనకి, ఒక ఇంట్లో చూడండి, స్టార్టింగ్ చాలా బాగుంటుంది, ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేస్తారు, బాగుంటుంది, ఆ ఇంటికి అలంకరణ చేస్తారు మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ తోటి. ఫ్లవర్ వాజెస్ అని, ఫ్లవర్స్ అని, తర్వాత గుమ్మానికి తోరణాలని,
తర్వాత పెడుతూ ఉంటారు. ఆ ఇంట్లో ఓ పక్కన జస్ట్ గ్రీనరీ కనిపించాలని చెప్పేసి ఒక ప్లాస్టిక్ ఇలా వాల్ కి ఇప్పుడు చెట్లు ఏవో పెడుతున్నారు అలంకరణలతో, ఇవన్నీ వదిలే డే బై డే అది ఎనర్జీ ఫామ్ చేసుకుంటుంది. అంటే శత్రువులన్నీ ఒక దగ్గర చేరినప్పుడు ఆ శత్రువు ఒక బలంగా తయారవుతారు కదా, అలా చిన్న చిన్న శత్రువులందరూ ఒక చోట ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే అవి గట్టిగా ఫామ్ అవుతాయో ఆ రోజు నుంచి ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంకా అవి ప్రాబ్లం పెడుతుంటాయి మనని. సో చిన్న చిన్న జాగ్రత్తలు, చాలా చిన్న చిన్న జాగ్రత్తలు చిన్న పరిహారాలు చిన్న పాటిస్తే పరిహారాలు. సరిపోతుంది. సరిపోతుంది. అంటే ప్లాస్టిక్ ఐటమ్స్ ఇంట్లో ఉండకూడదు, మొత్తం తీసి బయటపడేయాలి. అప్పుడు వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఇంట్లో ప్రతి శుక్రవారం ఉప్పు పసుపు వేసి ఇల్లంతా శుభ్రంగా తుడవాలి. తర్వాత ప్రతి శుక్రవారం శుభ్రంగా ధూపం వేయాలి, ఇల్లంతా సాంబ్రాణి ధూపం, ఇల్లంతా గుమ్మానికి అన్ని రూముల్లోకి శుభ్రంగా సాంబ్రాణి ధూపం వేయాలి పొద్దున్న సాయంత్రం. ఇలా వేస్తూ ఉంటే నెగిటివ్ ఇంట్లో ఉంటే ఆ పొగతో వెళ్ళిపోతుంది బయటికి. ప్రతి వారం చేయాలి ఇది ఖచ్చితంగా. ఇలా చేస్తూ ఉంటాం. కొంతమంది రోజు చేస్తూ ఉంటారు. రోజు చేయొచ్చు, చాలా మంచిది. రోజు చేస్తే అసలు నెగిటివ్ ఎనర్జీ లోపలికి రాదు అసలు. ఒకవేళ చేయలేని వాళ్ళు శుక్రవారం ఖచ్చితంగా చేయాలి. చేస్తే ఆ నెగిటివ్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. రెండోది, ఇంట్లో మంగళ వాయిద్యాలు ఒకసారి పొద్దున్నే లేవగానే అది పెట్టాలి ఒకసారి టేప్ లాగా అనమాట. మనం వాయించడం అంటే పిల్లలే కదా వాళ్ళని. అందుకే ఏంటంటే ఒకసారి యూట్యూబ్లో ఆన్ చేసి నాదస్వరం వస్తుంది పెడితే ఇంట్లో ఆ మంగళ వాయిద్యాలు సౌండ్ మొత్తం ఇల్లంతా డబ్బు సౌండ్ వచ్చినట్టుగా ఆ మంగళకరమైనది అంటే వివాహం అవుతుంది ఆ ఇంట్లో, అబ్బాయి ఎవరింట్లో పెళ్ళ ఉంది అనుకుంటారు కదా, అలా అని అనిపిస్తే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. జయప్రద గారు, నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి, చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే నెగిటివ్ ఎనర్జీని చాలా దూరంగా మనం తరిమేయచ్చు, చాలా వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్తే. శ్రీమాత్రే నమః.